వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్ లో భాగంగా టీఎస్పీఎస్సి అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం కొత్తగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కి సంబంధించిన సిరీస్ ని స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఇండియన్ హిస్టరీలోని మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఒక వీడియో, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వీడియో ఆల్రెడీ మేము యూట్యూబ్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించిన రెండో వీడియో అండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ with reference to the cultural history of India, the memorizing of chronicles, dynastic histories was a profession of who of the following? కింద ఇచ్చిన వాళ్ళల్లో ఈ క్రానికల్స్ ని మెమరైజ్ చేయడము, డైనాస్టిక్ హిస్టరీస్ ని మెమరైజ్ చేయడము ఎవరి పని అని అడుగుతున్నాడు. క్రానికల్స్ అంటే ఏంటి? బేసిక్ గా ఒక ఇన్ఫర్మేషన్ మీద డీటెయిల్డ్ గా చెప్పేదే క్రానికల్. ఓకే, సో ఎవరు ఈ పని ఎవరు చేసేవాళ్ళు? శ్రమనాస, లేకపోతే బి పరివరాజకాస, లేకపోతే సి అగ్రహారికాస, లేకపోతే ది మగధాస? ఎవరు చేసేవాళ్ళు? ఈ పని చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. బేసికలీ దోస్ పీపుల్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ప్రీస్ట్లీ ఫ్యామిలీస్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్. మరి వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు మగధాస్ టైంలో అంటే? దే ఆర్ కాల్డ్ యాజ్ సుతాస్ అండ్ మగధాస్. ఓకే, సో వీళ్ళిద్దరు టూ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఈ క్రానికల్స్ ని మెమరైజ్ చేయడానికి మరియు డైనాస్టిక్ హిస్టరీస్ ని మెమరైజ్ చేయడానికి ఈ సుత్తాస్ అండ్ మగధాస్ అనే వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. ఇది యూపీఎస్సీలో యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియాలో టర్మ్స్ కి సంబంధించి టర్మ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. మరి వాటిలో భాగంగా అడిగిన క్వశ్చన్ ఇది. యూపీఎస్సీ 2016 ప్రిలిమ్స్ లో అడిగారు. మరి టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీలో కూడా క్వశ్చన్ పేపర్స్ ఎంత టఫ్ అవుతున్నాయో మీరు చూస్తున్నారు కదా. సో ఈ టర్మ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే శ్రమనాస్ అంటే ఏంటి, ఎవరు, అగ్రహారికాస్ ఎవరు, ఇలాంటి వాటి మీద కూడా అడగొచ్చు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? మగధాస్. మరి సార్ శ్రమనాస్ అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. శ్రమనాస్ అంటే ఏం లేదండి, ఈ వేదిక్ రిచువల్స్ ని, బ్రాహ్మణికల్ డామినేషన్ ని రిజెక్ట్ చేస్తూ ఎవరైతే ఈ బుద్ధిస్ట్ మాంగ్స్, ఆస్కెటిక్స్ ఉంటారు కదా, ఆస్టరిటీలో లైఫ్ లో వేరే ఆశయాలు ఏం లేకుండా అలా మాంగ్స్ అయిపోయి తిరుగుతూ ఉంటారు చూసిరా, ఎస్, వాళ్ళని శ్రమనాస్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి పరివిరాజకాస్ అంటే ఏంటి? పరివిరాజక కూడా అంతేనండి, ఆయన అన్నిటినీ వదిలేసి అలా మాంక్ కాక ముందు తిరుగుతూ ఉంటారు కదా, ఎస్, వాళ్ళని అంటారు. మరి అగ్రహారికాస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ లుక్డ్ ఆఫ్టర్ ద ల్యాండ్స్. దీస్ ఆర్ ద పీపుల్ హూ లుక్డ్ ఆఫ్టర్ ద ల్యాండ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ చారిటీ. ఈ అగ్రహారికాస్ మౌర్యన్ పీరియడ్ లో ఉండే వాళ్ళు కాదు, ఎందుకంటే మౌర్యన్ పీరియడ్ లో ల్యాండ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ లేదు కదా. ఎస్, సో రైట్, ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ద ఫాలోయింగ్ పర్సన్స్ కేమ్ టు ఇండియా ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్. ది కరెక్ట్ క్రోనాలజికల్ సీక్వెన్సెస్ ఆఫ్ దీస్ విజిట్స్ ఆర్. వీళ్ళందరూ ఎవరు? ఈ మెగస్థీనిస్ ఒక ఆయన ఈజ్ ఏ గ్రీక్, ఇక వేరే వాళ్ళందరూ చైనీస్. మెగస్థీనిస్ రాసిన బుక్ ఏంటి? ఇండికా కదా, చాలా ఫేమస్. దీని మీద చాలా సార్లు, ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరిగింది. మెగస్థీనిస్ ఈయన చంద్రగుప్త మౌర్య కోర్ట్ లో సిలికస్ నికేటర్ తరపున చంద్రగుప్త మౌర్య కోర్ట్ లో అంబాసిడర్ గా వ్యవహరించేవాడు మెగస్థీనిస్. సో అందరికన్నా ముందు మరి మౌర్యులో చంద్రగుప్త మౌర్యనే కదా. సో మరి ఆయన టైంలో వచ్చిన అతనే కదా ఫస్ట్ వచ్చేది. సో రైట్, ఫస్ట్ మెగస్థీన్స్. దాని తర్వాత ఎవరు? దాని తర్వాత వచ్చింది ఫాహిన్, ఎస్. దాని తర్వాత హుయెన్సాంగ్, దాని తర్వాత ఇత్సింగ్. ఓకే, మరి ఫాహిన్ ఎప్పుడు వచ్చాడు? ఫాహిన్ ఎవరి పీరియడ్ లో వచ్చాడు? ఫాహిన్ గుప్తాస్ పీరియడ్ లో, చంద్రగుప్త విక్రమాదిత్య పీరియడ్ ఉంది కదా, ఆ టైంలో రావడం జరిగింది. మెగస్థీనిస్ కేమ్ డ్యూరింగ్ మౌరియన్స్, అంటే థర్డ్ సెంచరీ బీసీ, ఆ టైం అనుకోండి. సో ఫాహిన్ కేమ్ డ్యూరింగ్ గుప్తాస్, చంద్రగుప్త విక్రమాదిత్య పీరియడ్ లో ఉన్నాడు. ఇక హుయెన్సాంగ్, ఇత్సింగ్ ఏమో హర్షకాలంలో వీళ్ళు రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద సిరీస్ అండి. మరి ఫాహిన్ రాసిన పుస్తకం పేరు తెలుసా మీకు? ఫాహిన్ రాసిన పుస్తకం పేరు తెలుసా? ఎస్, హుయిన్సింగ్ రాసింది అందరికీ తెలుస్తుంది. సియుకి. కానీ ఫాహిన్ రాసిన దాని మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి, అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఫాహిన్ ఏం బుక్ రాసిండు? ఎస్, ఫాహిన్ ఏం బుక్ రాసిండండి? ఫాహిన్ రాసిన బుక్ పేరు ఫోకోకి. ఓకే, దీన్ని ఇంకొక ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్. క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు హుయిన్సింగ్ సియుకి రాసిండని కాకుండా దానికి ఇంకొక పేరేమని ఉంటే అది అడుగుతారు. ఓకే, దట్స్
మరి అలాగే ఈ ఫోకుకి చాలా కొందరికి తెలుస్తుంది, కాకపోతే ఈ తెలుగు ఇంగ్లీష్ లో దీన్ని ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే ఎగ్జామ్ లో ఇది ఇవ్వకుండా ఇది మాత్రమే ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. ఎస్. సో మరి ఫాహిన్ రాసిన పుస్తకం పేరు ఫోకుకి, మరి హుయాన్ సింగ్ రాసిన దాని పేరు ఏం పేరు, సియుకి. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్, దీన్ని రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ అని చెప్పి అంటూ ఉంటారు. ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. ఓకే రైట్. ఇత్ సింగ్ ఏం బుక్ రాయలేదండి, ఈయన బేసిక్ గా ఈ ఇండియాకి వచ్చి బుద్ధిజం గురించి తెలుసుకోవడానికి వచ్చిండు. ఇక్కడ నలంద యూనివర్సిటీలో ఉండి చాలా సంవత్సరాలు నందా యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఆయన ప్రొపగేట్ చేసిండు, మెయిన్ గా ఇండోనేషియా ఆ ఏరియాలో ప్రొపగేట్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ 3 ఎక్కడ ఉంది, ఎస్ 3142. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, who among the following rulers paid attention to the resource management in Girnar region some centuries before the Christian era? ఇక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నానండి. టైపింగ్ మిస్టేక్, టైపో. సో వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఓకే క్రిస్టియన్ ఎరా కన్నా ముందు అంటున్నాడు. సో ఆప్షన్స్ చూడండి, మహాపద్మనంద, అశోక, చంద్రగుప్త మౌర్య, రుద్రమాన్. మనకు గిర్నార్ రీజియన్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అసలు, బేసిక్ గా గిర్నార్ రీజియన్ లో వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చే విషయం ఏంటి, రుద్రదమనన్ ఆర్ రుద్రదమనుడు ఇచ్చిన శాసనమే కదా మనకు గుర్తుకొచ్చేది. ఎస్. మరి అందులో ఆయన ఏం మెన్షన్ చేశాడంటే, చంద్రగుప్త మౌర్య మరియు అశోక బోత్ ఆఫ్ దెమ్ ఫోకస్డ్ ఆన్ ద వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇన్ గిర్నార్ రీజియన్. ఓకే. చంద్రగుప్త మౌర్య హ్యాస్ బిల్ట్ ఏ డ్యామ్ ఆన్ సుదర్శన్ లేక్. ఆ సుదర్శన్ లేక్ సంబంధించిందే కదా ఈ రుద్రదమనుడు ఇచ్చిన శాసనం. మరి చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన్ లేక్ మీద ఒక డ్యామ్ ని కట్టించాడని, అలాగే ఎంపరర్ అశోకుడు ఆ లేక్ నుంచి కెనాల్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆ కెనాల్స్ ని కట్టివ్వడం జరిగింది అని చెప్పి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. మరి అదే రుద్రమదముడు శాసనంలో ఏమని చెప్పాడు, హీ ఆల్సో స్పోక్, ఇట్ వాజ్ మెన్షన్ దట్ 2nd century AD లో ఈ సుదర్శన్ లేక్ ని రుద్రదమనుడు రిపేర్ చేయించాడని కూడా ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అనుకుంటారు మీరు అప్పుడు, గిర్నార్ రీజియన్ అనగానే, ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనగానే అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, రుద్రమాన్. సో ఆన్సర్ 2, 3, 4 అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడే చిన్న మిస్టేక్ ఉందండి. ఏంటంటే క్వశ్చన్ చూడండి, బిఫోర్ ద క్రిస్టియన్ ఎరా అన్నాడు. బిఫోర్ ద క్రిస్టియన్ ఎరా అంటే బీసీలో, బిఫోర్ క్రైస్ట్. ఓకే, బీసీలో జరిగింది. ఇక్కడ అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు బీసీ కాలానికి చెందిన వ్యక్తులు. 300 BC నుంచి 100 BC ఆర్ 200 BC మధ్యలో వీళ్ళు ఉండే, రైట్. కానీ మరి రుద్రదమనుడు 2nd century AD కి చెందిన వ్యక్తి. 2nd century AD కి చెందిన వ్యక్తి. ఆ టైంలోనే అయినా ఈ సుదర్శన్ లేక్ ని రిపేర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ లో మనకు ఎవరైతే క్రిస్టియన్ ఎరా కన్నా ముందు వర్క్ చేపించారు అని చెప్పి అడిగాడు. సో ఆటోమేటిక్ గా రుద్రదమన్ ఆ రుద్రదమనుడు రాడు కదా. ఎస్. సో ఆన్సర్ ఏంటంటే బి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డి కాదు. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేస్తారు చాలా మంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్టియన్ ఎరా అంటే క్రీస్తు పూర్వం అండి. ఓకే, బీసీ, బిఫోర్ క్రైస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద బారాబార్ హిల్ కేవ్స్? బారాబార్ హిల్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? బీహార్ లో కదా. ఎస్, బీహార్ లో ఉంటాయి ఈ కేవ్స్. సో మనం ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు దానికి సంబంధించి. దే ఆర్ ఇన్ ఆల్ 4 caves ఆన్ ద బారాబార్ హిల్స్. ఎస్, కరెక్టే. మొత్తం 4 caves ని కట్టించారు ఆడ బారాబార్ హిల్స్ మీద, కరెక్టే. ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక ఆర్ ఫౌండ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ 3 caves. ఎస్, ఫస్ట్ ఈ బారాబార్ హిల్ కేవ్స్ ని ఎవరు కట్టించారు అంటే అశోకుడే, రైట్. 4 caves ఉన్నాయి కదా, 4 మీద ఉండొచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, రైట్. కాకపోతే ఖచ్చితంగా ఉన్న అన్నిటి మీద ఆయన ఈ రాసి ఉండాలన్న రూల్ కూడా లేదు కదా. సో ఇది కరెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంది. మనకు సబ్జెక్ట్ తెలియకపోయినా కూడా ఇది కరెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంది, రైట్. రైట్. దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ఫార్మ్ us అబౌట్ ద డెడికేషన్ ఆఫ్ దీస్ కేవ్స్ టు ద అజీవికాస్. ఇది 100% కరెక్ట్.
ఎందుకు మన ఆ టైంలో బారబార్ హిల్స్ మీద కానివ్వండి, లేకపోతే ఈ నాగార్జున హిల్స్ మీద దశరథ కట్టించిన కేవ్స్ ఉన్నాయి కదా, అవన్నిట్లో కూడా అజీవక సెక్ట్ కి సంబంధించిన మాంక్సే ఉండేవాళ్ళు. అజీవక సెక్ట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు? అజీవక సెక్ట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు? అజీవక సెక్ట్ వాస్ ఫౌండెడ్ బై గోసల, మక్కహలి గోసల. మరి అలాగే అది దేని గురించి మాట్లాడుతుంది? అజీవక సెక్ట్ దేని గురించి మాట్లాడుతుంది? డెస్టినీ గురించి మాట్లాడుతుంది. మనుషుల చేతిలో ఏం లేదు, జరిగేదంతా డెస్టినీ వల్లనే అని చెప్పి మాట్లాడుతుంది కదా. ఎస్, ఓకే. సో ఇది కూడా కరెక్టే. దిస్ ఇన్స్క్రిప్షన్స్ డేటెడ్ బ్యాక్ టు ద 6th century BC. ఇది 100% తప్పండి. ఇది 100% తప్పు. ఇది మరి ఒకటే నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ఇది 100% తప్పు అయినప్పుడు ఇది కరెక్టే అవుతుంది కదా ఆటోమేటిక్ గా. ఎస్ సార్, ఇది ఎందుకు తప్పు 6th century BC అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే 6th century BC ఇది అశోకుడు కట్టించిండు అనేది 100% కరెక్ట్ కదా. ఇందులో అయితే క్లారిటీ ఉంది, ఏం కన్సర్న్స్ ఏం లేవు, 100% కరెక్ట్, రైట్. అశోకుడు నివసించిన కాలం ఏంది? 300 BC నుంచి మధ్యలో. ఎందుకు? కళింగ వార్ 261 BC లోనే జరిగింది కదా, రైట్. మరి 6th century BC అంటే బుద్ధుడు బుద్ధిజం ని ప్రొపగేట్ చేసిన కాలం. ఆ టైంలో అశోకుడు లేడు. సో ఆటోమేటిక్ గా ఇది తప్పు అవుతుంది కదా. సో పైన 3 కరెక్ట్, ఇదేమో 100% తప్పు. సో మరి నాట్ ట్రూ అన్నాడు కాబట్టి దిస్ ఇన్స్క్రిప్షన్స్ డేటెడ్ బ్యాక్ టు 6th century BC అనేది మన ఆన్సర్, ఇక్కడ మన ఆన్సర్. ఓకే. అలాగే అజీవక సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఉన్న కేవ్స్, అశోకుడు ఆయన మన్మడు గ్రాండ్ సైడ్ దశరథ కేవ్స్ కట్టించారు. అశోకుడు కట్టించిన కేవ్స్ ఏమో బారాబార్ హిల్స్ ఆర్ బారాబారా హిల్స్ మీద ఉన్నాయి. ఈ దశరథుడు కట్టించిందేమో నాగార్జున హిల్స్ మీద ఉండడం జరిగింది. ఇందులో 3 కేవ్స్ ఉంటాయి, ఇందులో 4 కేవ్స్ ఉంటాయి. ఈ 4 కేవ్స్ పేర్లు కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్స్ లో అడుగుతున్నారండి. ఓకే, రైట్. ఒకటి సుధామా కేవ్స్, ఇంకోటేమో గోపికా కేవ్స్, ఇంకోటేమో కర్ణ చౌపియా కేవ్స్, ఇంకోటేమో లోమాస రిషి కేవ్స్. ఓకే, ఇవి 4 అశోకుడు టైంలో కట్టించినవి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఎమంగ్ దెమ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. యూపీఎస్సీలో ఇచ్చాడు. ఫస్ట్ వన్, ద లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథ వాజ్ అసాసినేటెడ్ బై కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్ర శుంగ. ఇది కరెక్టే. ఎందుకు? లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథనే, మరి ఆయన్ని చంపింది పుష్యమిత్ర శుంగ. హిస్ కమాండర్ ఇన్ చీఫ్ అని ఎట్లా చెప్తామంటే దాని తర్వాత వచ్చింది శుంగాసే, దాని హెడ్ పుష్యమిత్ర శుంగానే, రైట్. సో మరి శుంగాస్ అనే వాళ్ళు మౌర్యన్ కాలంలో సేనాపతిగా వర్క్ చేసేవాళ్ళు. సో దిస్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ద లాస్ట్ శుంగా కింగ్ దేవబుద్ధి వాజ్ అసాసినేటెడ్ బై బ్రాహ్మణ మినిస్టర్ వాసుదేవ కన్వా హూ అప్సోడ్ ద థ్రోన్. ఇది కరెక్టే. ద లాస్ట్ రూలర్ ఆఫ్ కన్వా డైనాసిటీ వాజ్ డిపోజ్డ్ బై ఆంధ్రాసియస్. ఇది కరెక్టే. ఎట్లా అంటే మౌర్యన్స్ కాలం అయిపోయిన తర్వాత అటేమో ఫారిన్ డైనాసిటీస్ వచ్చినాయి, ఇంకొన్నేమో నేటివ్ డైనాసిటీస్ వచ్చినాయి. మరి అవి ఏమేంటి? ఫారిన్ డైనాసిటీస్ ఏంటివి అప్పుడు వచ్చినాయి, మరి నేటివ్ డైనాసిటీస్ ఏంటివి? ఫారిన్ డైనాసిటీస్ ఏమో ఫస్ట్ అటు మన ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాలేమో ఇండో గ్రీక్స్ ఆర్ యవ్వనాస్ వచ్చిర్రు, రైట్. యవ్వనాస్ వచ్చిర్రు, దాని తర్వాత సాకాస్ వచ్చిర్రు, దాని తర్వాత ప్రతిహారాస్ వచ్చిర్రు, దాని తర్వాత కుషాన్స్ వచ్చిర్రు. వీళ్ళు ఈ అశోకుడు సామ్రాజ్యం ముఖ్యంగా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉండే కదా అప్పటి టైంలో, దాని అన్నింటినీ తర్వాత కాలంలో వీళ్ళు పాలించడం జరిగింది. ఎవరెవరు? ఇండో గ్రీక్స్ కానివ్వండి, ఆర్ యవ్వనాస్ అని చెప్పి అంటూ ఉంటాము, లేకపోతే సాకాస్ కానివ్వండి, లేకపోతే పార్థియన్స్ కానివ్వండి, లేకపోతే కుషాన్స్ కానివ్వండి. ఓకే, ఈ కుషాన్స్ లో ఫేమస్ కింగ్ ఎవరు? కనిష్క, రైట్. మరి ఇక నేటివ్ డైనాసిటీస్ అంటే ముఖ్యంగా ఈ సెంట్రల్ ఇండియా డౌన్ ద సౌత్ ఎవరు పాలించారంటే ఒకటి శుంగాస్ కానివ్వండి. శుంగాస్ మధ్యప్రదేశ్ లోని విదిషా క్యాపిటల్ గా చేసుకొని పాలించడం జరిగింది. మరి వాళ్ళ తర్వాత వాళ్ళను ఓడించి కన్వాస్ రాజ్యంలోకి రావడం జరిగింది. మరి దాని తర్వాత శాతవాహనాస్, ఆంధ్రాస్ అంటే ఎవరు? మన శాతవాహనులు. శాతవాహనులకు సంబంధించిన ఒకతనే ఈ కన్వా డైనాసిటీకి ఎండ్ చేసి సుశర్మని చంపేసి, అప్పటి కన్వా డైనాసిటీ చివరి రాజైన సుశర్మని చంపేసి శాతవాహన రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇవి 3 కరెక్టే అవుతాయి కదా అప్పుడు. సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఏం చెప్తారు?
అంటే శాతవాహన కింగ్డమ్ అప్పటికి కింద డౌన్ ది సౌత్ ఉండే కొంచెం పార్ట్లో, కాకపోతే పైన ఉన్న దాన్ని కూడా అంటే పాటాలిపుత్రని ఇన్వేడ్ చేసి సుశర్మని చంపేసి రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేశాడని చెప్పి నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే, సో విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఏమంటారు? అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ డి ఇస్ రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who of the following had first deciphered the edicts of Emperor Ashoka? Emperor Ashoka రాసిన ఇన్స్క్రిప్షన్స్ ని మొట్టమొదటిసారిగా ఎవరు డీకోడ్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఎవరు ఫస్ట్? ఈయన రాసినవన్నీ బ్రహ్మి స్క్రిప్ట్ లో ఉండే, మన ఇండియాలో మటుకు ఇప్పటిన్న ఇండియాలో మనకు బ్రహ్మి స్క్రిప్ట్ లో ఉండే. సో బ్రహ్మి స్క్రిప్ట్ వాజ్ డెసిఫర్డ్ బై హూమ్? బై మిస్టర్ జేమ్స్ ప్రిన్సిప్, ఇండోలజిస్ట్, బ్రిటిష్ ఇండోలజిస్ట్ ఆఫ్ దట్ పీరియడ్. ఓకే, మరి ఈయనకి ఎట్లా వచ్చింది అసలు బ్రహ్మి? ఆవిడో ఇంగ్లీష్ వాడు వీడికి ఎట్లా వచ్చింది అంటే, ఈయన ఏం చేసిండంటే ఆ టైంలో అంటే మౌర్యుల తర్వాత వచ్చిన ఈ యవ్వనాస్ ఆర్ ఇండో గ్రీక్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాయిన్స్ రిలీజ్ చేశారు, రైట్? ఆ కాయిన్స్ లో వాళ్ళు బొమ్మలతో పాటు వర్డ్స్ అనేటివి అటు గ్రీక్ లోను రాశారు, ఇటు బ్రహ్మిలోని రాశారు. ఓకే, గ్రీక్ లోను రాశారు, బ్రహ్మిలోను రాశారు. మరి ఈయన యూరోపియన్ అయ్యడం వల్ల ఈయనకు ఆల్రెడీ గ్రీక్ వచ్చు. సో దాన్ని బ్రహ్మి పదాలతో కంపేర్ చేసి ఏ పదాలకు ఏమిచ్చిరు బ్రహ్మిలో అని కంపేర్ చేసి దాన్ని బట్టి ఈయన బ్రహ్మి స్క్రిప్ట్ ని డీకోడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ బి అండ్ జేమ్స్ ప్రిన్సిప్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కియాలజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ మేడ్ ఎర్లియెస్ట్? ఈ కింద ఇచ్చిన టెంపుల్స్, కింద ఇచ్చిన విషయాలు, టెంపుల్స్ ఉన్నాయి కొన్ని, ఇంకొన్ని రాక్ కట్ ఆర్కిటెక్చర్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. మరి అందులో నుంచి అన్నిటికన్నా ముందుగా ఏది వచ్చింది అని చెప్పి అడుగుతున్నాడు. ఒకసారి చూడండి ఆప్షన్స్. లింగరాజ టెంపుల్ భువనేశ్వర్, రాక్ కట్ ఎలిఫెంట్ ధౌలి, రాక్ కట్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, వరాహ ఇమేజ్ ఎట్ ఉదయగిరి. ఇది చూస్తే మనకి ఏం అర్థం కావాలా? ఆప్షన్ బిఏ కదా 100% ఆన్సర్. ఎట్లా? ఈ రాక్ కట్ ఎలిఫెంట్ ధౌలి ఎక్కడ దొరికింది? కళింగ. అశోకుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించింది కదా, ఎస్, మరి ఆ ఏరియాలో దొరకడం జరిగింది. మరి అక్కడ అశోకుడు టైంలో దీన్ని చేయడం జరిగింది. అంటే ఏం లేదంటే ఒక రాక్ ని మెల్లమెల్లగా చెక్కి దాని ఎలిఫెంట్ రూపం వచ్చేటట్టు చేసారు. దాని తర్వాత కాలంలో ఇది దొరికింది. ఇది అశోకుడు టైంలో చేయబడింది. ఓకే, సో రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి. మరి ఇంకొకటి ఏమన్నా ఉందా ఇలాంటిది ఎగ్జాంపుల్? రాక్ కట్ ఎలిఫెంట్ మాత్రమేనా? మనం చదువుకున్నాం కదా. ఇంకోటి ఏం చదివినాం? స్కల్ప్చర్ ఆఫ్ కార్వ్డ్ ఎలిఫెంట్ ఆర్ రాక్ కట్ ఎలిఫెంట్ ధౌలిలో అని చెప్పి మనం చదివినాం, ఒడిశాలోని ధౌలిలో. ఇంకోటి ఏమో చదివినాం? ఎన్గ్రేవ్డ్ ఎలిఫెంట్, అంటే ఆ రాక్ ఎడిక్స్ ఉంటాయి కదా దాని మీదనే ముద్రించడం జరిగింది అన్నట్టు, రాక్ మీదనే. మరి ఇది ఎక్కడ దొరికింది? ఉత్తరాఖండ్లోని కల్సీలో దొరకడం జరిగింది. ఇది కూడా మౌర్యన్ కాలంలోనే. ఓకే, రైట్. నౌ ఇక లింగరాజ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఎక్కడుంది? లింగరాజ టెంపుల్ భువనేశ్వర్లోని ఒడిస్సాలోనే ఉంది. కానీ ఇది అశోకుని టైంలో ఏమి కట్టలేదండి. దీన్ని 11th సెంచరీ ఏడీలో సోమవంశీ కింగ్స్ టైంలో దీన్ని కట్టడం జరిగింది. ఓకే, ఇది మెడివల్ ఇండియాలో కట్టారు. ఇదేమో రాక్ కట్ ఎలిఫెంట్ 3rd century BC టైంకి సంబంధించింది. ఇదేమో 11th century AD టైంకి సంబంధించింది. ఓకే, ఇక రాక్ కట్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం రాక్ కట్ మాన్యుమెంట్స్ లో 10-12 ఉంటాయండి. మనకు రాక్ కట్ మాన్యుమెంట్స్ ఆఫ్ మహాబలిపురం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? పల్లవులు మహాబలిపురం రాజధానిగానే పాలించారు కదా, ఎస్, మరి పల్లవులు గుర్తుకు రావాలి. మరి పల్లవులు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు? పల్లవ సామ్రాజ్యం, పల్లవ 6th to 9th century ADలో ఉండేవాళ్ళు కదా, ఎస్. సో వరాహ ఇమేజెస్ ఎట్ ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి ఇవి? మధ్యప్రదేశ్ లోని విదిశ దగ్గర ఈ ఉదయగిరి కేవ్స్ అనేటివి ఉంటాయండి. అందులో ఈ వరాహ ఇమేజ్ కి సంబంధించింది ఒకటి దొరికింది. మరి ఇది ఎవరి టైంలో అంటే బేసిక్ గా వరాహ ఇమేజ్ అనగానే మనకి ఏమర్థం అవుతుంది? ఇడ హిందూ గాడ్ విష్ణువు యొక్క మన విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారమే కదా, అంటే ఈ వరాహ అవతారం అనేది, ఎస్. మరి బేసిక్ గా హిందూ బ్రాహ్మణికల్ ఆర్డర్ ని ఎవరు ఎంకరేజ్ చేశారు ఆ టైంలో? అయితే శృంగాసు
విదిశా కేంద్రంగానే పరిపాలించారు. లేకపోతే దాని తర్వాత వచ్చిన గుప్తులు, వీళ్ళకన్నా ముందున్న గుప్తులు, నో వీళ్ళ తర్వాత వచ్చిన గుప్తులు. అంటే దాని అర్థం ఏంటి? సో ఇన్ బేసిక్ ఇది 3rd సెంచరీ నుంచి 6th సెంచరీ ఏడి మధ్యలో అయి ఉండొచ్చు కదా. అంటే ఉదయగిరి కేవ్స్ ఇదంతా చేపించింది ఎవరు? గుప్తుల పీరియడ్ లోనే. కానీ ఒకవేళ మీరు లేదు తెలియకున్నా శుంగాస్ కూడా కావచ్చు కదా, వాళ్ళు కూడా బ్రాహ్మణికల్ కింగ్సే ఫాలో అయిన కింగ్సే అనుకున్నా కూడా ఇది 3rd సెంచరీ నుంచి 6th సెంచరీ ఏడి ఆర్ 8th సెంచరీ ఏడి వరకు పోతుంది ఏజ్. సో చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 3rd సెంచరీ బీసీలో కట్టిన రాక్ కట్ ఎలిఫెంట్స్ ఎట్ ధౌలియే కదా. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేర్ మేడ్ ఎర్లియస్ట్ అన్నాడు, అన్నిటికన్నా ముఖ్యంగా ఏది అన్నాడు. సో ఆన్సర్ బి అవుతుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద యాన్షియంట్ ఇండియన్ ప్లే ముద్ర రాక్షస ఆఫ్ విశాఖదత్త హ్యాజ్ ఇట్ సబ్జెక్ట్ యాజ్. ఇది మనము మౌర్యుల చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి ఆయన మరియు మన చాణక్యుడు ఎలా ఇద్దరూ కలిసి నందాసిని ఓడిపేసి మౌర్యన్ సామ్రాజ్యాన్ని స్థాపించారనే విషయం దీంట్లో ఉంటుంది కదా. ఎస్, కానీ ఇది రాసింది గుప్తుల పీరియడ్ లో, రైట్. సో ఆప్షన్స్ చూడండి. ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్స్ అండ్ డెమాన్స్ ఆఫ్ యాన్షియంట్ హిందూ లోర్, దాంట్లో ఏమి ఉండదు ఇలాంటిది. ఏ రొమాంటిక్ స్టోరీ ఆఫ్ అన్ ఆర్యన్ ప్రిన్స్ అండ్ ఏ ట్రైబల్ ఉమెన్, నో. ద స్టోరీ ఆఫ్ ద పవర్ స్ట్రగుల్ బిట్వీన్ 2 ఆర్యన్ ట్రైబ్స్, కాదు. ద కోర్ట్ ఇంట్రడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా చంద్రగుప్త మౌర్య ఉంది కాబట్టి ఇది పెట్టేయచ్చు. ఎందుకు? చంద్రగుప్త మౌర్యాన్ని గురించి ముద్ర రాక్షసాలో ఉంటుంది. దానానందన్ ఓడిపేసి చంద్రగుప్త మౌర్య మరియు విష్ణుగుప్త చాణక్య ఎలా మౌర్యన్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారు అనేది విషయం అందులో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్క్రిప్ట్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా వాజ్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనం బోస్టోఫోడాన్ స్క్రిప్ట్ గురించి ఇండస్ వ్యాలీలో చదువుకున్నాం కదా, మరి ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అంటున్నాడు. ఒకసారి చూడండి, బ్రహ్మి, కరోస్తి, రెండే స్క్రిప్ట్స్. ఇక్కడ శారదా స్క్రిప్ట్స్ కూడా ఉంటుంది కానీ మనం ఇక్కడ పెద్దగా చదవము. బ్రహ్మి అండ్ కరోస్తి స్క్రిప్ట్స్ ఒకటి. మనం ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీషు లేకపోతే గ్రీక్ ఇవన్నీ మనం రాసేది లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా, లెఫ్ట్ టు రైట్ రాస్తాం. మన ఇండియన్ స్క్రిప్ట్స్ కానివ్వండి లేకపోతే యూరోపియన్ స్క్రిప్ట్స్ కానివ్వండి లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం. కానీ ఈ మన అరబిక్ స్క్రిప్ట్స్, అరబిక్ కానివ్వండి లేకపోతే కరోస్తి కానివ్వండి, ఇది ఎలా రాస్తాము? రైట్ నుంచి లెఫ్ట్కి. మీరు ఇప్పుడు ఉర్దూ రాసిరు అనుకోండి, ఉర్దూకి ఇట్లా రాస్తారు. అదే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గ్రీక్ ఎట్లా రాస్తాం? ఇగో ఇట్లా రాస్తాం. సో రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్లో ఏముంటాయి? ఉర్దూ కానివ్వండి, అరబిక్ కానివ్వండి, ఈ కరోస్తి కానివ్వండి, ఇవన్నీ అలా రాస్తారు. సో ఆన్సర్ ఏంటి? కరోస్తి స్క్రిప్ట్. అదే బ్రహ్మి స్క్రిప్ట్, గ్రీక్ స్క్రిప్ట్, అరమిక్ గ్రీక్ స్క్రిప్ట్ అట్లుంటే కరోస్తి అండ్ అరమిక్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద నేమ్ బై విచ్ అశోక ఈస్ జనరలీ రిఫర్డ్ ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. అశోకుడి ఎడిక్స్ ఉన్నాయి కదా, 14 మేజర్ రాక్ ఎడిక్స్ కానివ్వండి లేకపోతే 2 కళింగన్ రాక్ ఎడిక్స్ కానివ్వండి లేకపోతే 7 పిల్లర్ ఎడిక్స్, మేజర్, మైనర్, ఇట్లా చాలా ఉన్నాయి కదా. అందులో మెయిన్గా ఈయనని ఎక్కడ చాలా తక్కువ సందర్భాల్లోనే అశోక అని చెప్పి పిలుస్తారు. మహారాజా అశోక, కింగ్ అశోక అని పిలుస్తారు. వేరే అన్నిట్లో మ్యాక్సిమం ప్లేసెస్లో దేవానాం ప్రియ ఆర్ పియదాసి, దేవానాం పియ అండ్ పియదాసి. అంటే దేవానాం ప్రియ అంటే బిలౌడ్ ఆఫ్ గాడ్స్ అని అర్థం. ఓకే, సో ఏమని? పియదాసి అని చెప్పి పిలుస్తారు. ఆన్సర్ ఇది, దేవానాం పియ అండ్ పియదాసి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీలో, ఏపీఎస్సీలో చాలా అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ లో 4 టాపిక్లు కవర్ చేసేయచ్చు, రైట్. సో ఇది చూడండి, ఆథర్స్ పేర్లు, వాళ్ళు రాసిన బుక్స్ మెయిన్ గా ఇక్కడ ఉన్నది. కల్హానా, మన కల్హానా అనగానే ఏం గుర్తుకొస్తుంది? రాజతరంగిణి. రాజతరంగిలో ఆయన ఏం చెప్పాడు? హిస్టరీ ఆఫ్ కాశ్మీర్, ముఖ్యంగా కాశ్మీర్ యొక్క చరిత్ర గురించి, మరి దాంతోపాటు ఆ టైంలో పాలించిన రాజవంశము, మరి కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ని అశోకుడు కట్టించాడు అని చెప్పి రాయడం జరిగింది కదా. ఎస్, మరి దాని అశోకుడు తర్వాత ఆయన కొడుకు జులుకా రాజ్యానికి వచ్చాడని చెప్పి కూడా చెప్పాడు. ఓకే, సో ఏ3 ఎక్కడ ఉందిడా? ఇవి రెండిట్లు ఉంది. సో ఇవి 2 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో బాణభట్ట అనగానే మనకు హర్ష చరిత్రనే కదా గుర్తుకు రావాల్సింది. సో బి ఈస్ 1,
ఇక కౌటిల్య అంటే ఇందులో ఏం డౌటే లేదు, అర్థశాస్త్ర గవర్నెన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పే బుక్ ఇది. ఇక విష్ణు శర్మ మిగిలింది, విష్ణు శర్మ పంచతంత్ర. ఓకే, సో ఆప్షన్ A3 B1 C4 D2. సో ఇది చూడండి 3 1 4 2 ఎక్కడ ఉన్నాయి. సో ఆప్షన్ 3 is the correct answer. Okay, right. Now coming on to the next question, consider the following statements. 1 and which of the statements above are correct అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ, అశోకాస్ ఒరిజినల్ నేమ్ occurs ఓన్లీ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ ఫౌండ్ ఎట్ 4 places. ఎస్, ఇది కరెక్టే. ఇందాక కూడా మాట్లాడుకున్నాం, అశోకుడికి సంబంధించిన ఒరిజినల్ పేరు అశోక మహారాజు ఆర్ అశోకాని కొన్నిట్లోనే ఉంటుంది, దొరికిన కొన్ని ప్లేసెస్లోనే ఉంటుంది అని చెప్పి అన్నాను కదా. ఎస్, మొత్తంగా 4 ప్లేసెస్లో ఉన్నది. ఒకటేమో మస్కీ, నిత్తూర్, ఉదేగోళం అండ్ గుజారా. ఇవి 3 ఏమో కర్ణాటకలో ఉంటే ఈ గుజారా అనేమో మధ్యప్రదేశ్లోని ఒక ప్రదేశంలో ఉంటుంది. ఇవన్నీ ప్రదేశాల పేర్లు, కాకపోతే కర్ణాటక రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకే, సో ఇది కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అశోక ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ దేవానాం పియదాసి రాజా మగధే ఓన్లీ ఇన్ ది ఇన్స్క్రిప్షన్ ఫౌండెడ్ బబ్రు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఈ బబ్రు ఇన్స్క్రిప్షన్ ఆర్ బబ్రు బైరాత్ ఇన్స్క్రిప్షన్ రాజస్థాన్ లో దొరికింది. దాని తర్వాత కొన్ని బుక్స్ లో వెస్ట్ బెంగాల్ అని కూడా ఉంటుంది, ఎందుకంటే రాజస్థాన్ లో దీన్ని డిస్కవర్ చేసిన తర్వాత అప్పటి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంటుండే కదా, అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని దగ్గర వెస్ట్ బెంగాల్ అని కూడా ఇస్తారు. ఓకే, సో మరి ఆ ఇన్స్క్రిప్షన్ లోనే అక్కడ పేరు దేవానాంపియాతో పాటు పియదాసి రాజా మగధే అని ఉండింది. దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్క్రిప్షన్ వేర్ అశోకుడు మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి అని మెన్షన్ చేసిన ఏకైక ఇన్స్క్రిప్షన్ ఇది, బబ్రు ఇన్స్క్రిప్షన్. మరి అలాగే ఇదే ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు బుద్ధిజం కి కన్వర్ట్ అయింది అనే విషయం కూడా ఇందులో ఉంటుంది. ఓకే, సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక విత్ హిస్ ఒరిజినల్ నేమ్ ఈస్ ఫౌండ్ ఎట్ ఉదేగోళం. ఇది కరెక్టా? చాలా మంది కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకు? అశోకుని ఇన్స్క్రిప్షన్ సార్ ఇందాకే చెప్పారు కదా 4 ప్లేసెస్లోనే ఉన్నది అని. 4 ప్లేసెస్లో ఉన్నది కరెక్టే, కానీ మొట్టమొదటిసారిగా మనకు దొరికిన దాంట్లో అశోకుడిది ఎక్కడుంది అంటే ఉదయగోళంలో కాదు, ఫస్ట్ మనకు ఇది మస్కీలో దొరకడం జరిగింది. ఓకే, సో ఇది తప్పు. ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక విత్ హిస్ ఒరిజినల్ నేమ్ ఈస్ ఫౌండ్ ఎట్ మస్కీ, నాట్ ఉదయగోళం. ఓకే, సో ఇది కరెక్ట్. సారీ, ఇది తప్పు. ఇక్కడ ఉదయగోళం అనేది తప్పు. సో జేమ్స్ ప్రిన్సిప్ అండ్ ఇండాలజిస్ట్ డెసిఫర్డ్ ద బ్రహ్మి స్క్రిప్ట్ ఇన్ 1837. ఎస్, ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 2 ఓన్లీ. బ్రహ్మి స్క్రిప్ట్ ని మొట్టమొదటిసారిగా డెసిఫర్ చేసింది జేమ్స్ ప్రిన్సిప్ అనే బ్రిటిష్ ఇండాలజిస్ట్. ఆయన 1837లోనే దీన్ని డెసిఫర్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకు డెసిఫర్ చేసాడు అనేది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈయననే ఎందుకు డెసిఫర్ చేయగలిగిండు అనేది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ అశోకన్ పిల్లర్స్? అశోకన్ పిల్లర్స్ కి సంబంధించిన విషయంలో ఏది తప్పు అని చెప్పి అడుగుతున్నాడు. ఏది కరెక్ట్ అంటలే, ఏది తప్పు అంటాడు. ఓకే, సో ఇది చూడండి. దే ఆర్ మోనోలిథిక్. ఎస్, ఎందుకంటే ఒకటే రాక్ నుంచి తీయబడి ఒకటే దగ్గర ఒకటే స్తంభము ఒకటే రాక్ నుంచి ఉన్నాయి కాబట్టి మోనోలిథిక్, కరెక్టే. దీస్ పిల్లర్స్ వేర్ ఎరెక్టెడ్ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ బుద్ధిజం. ఇది తర్వాత చూద్దాం. నో పిల్లర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. రెడ్ శాండ్ స్టోన్ ఆఫ్ మథురా వాజ్ యూజ్డ్ ఫర్ ద పిల్లర్స్. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది? దీస్ పిల్లర్స్ వేర్ ఎరెక్టెడ్ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ బుద్ధిజం అనేది కరెక్టా? ఇది కూడా తప్పే. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, హీఈస్ టాకింగ్ అబౌట్ పిల్లర్ ఎడిక్స్. నేను రాక్ ఎడిక్స్ ఇక్కడ దొరికాయి కదా, మరి అది అనుకుంటున్నాను. సో అశోకన్ పిల్లర్ ఎడిక్స్ ఇక్కడ దొరికాయా? లేదు కదా. అశోకన్ పిల్లర్ ఎడిక్స్ ఉన్నాయి తక్కువ, ముఖ్యంగా అవి ఆడ బీహార్, ఉత్తరప్రదేశ్, లౌరియా నందన్గఢ్, లౌరియా అరైరాజ్, తోప్రా ఢిల్లీ, తోప్రా మీరట్, ఇవి కదా మనం మీరట్ ఢిల్లీ ఇవి కదా మనం చదువుకునేది. ఎస్, అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నాయి పిల్లర్ ఎడిక్స్ 7 పిల్లర్ ఎడిక్సే ఉన్నాయి. మరి అవన్నీ కూడా
నార్త్ ఇండియన్ ప్రాంతంలోనే ఉండడం జరిగింది. రాకెడిక్స్ సౌత్ ఇండియాలో దొరికినాయి, మేజర్ అండ్ మైనర్ రాకెడిక్స్ సౌత్ ఇండియాలో దొరికినాయి, కానీ పిల్లరెడిక్స్ ఏవి కూడా సౌత్ ఇండియాలో లేవు. రైట్, నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, సో నో పిల్లరెడిక్స్ వేర్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా అనేది కరెక్టే. సో ఇది ఎట్లా తప్పు అంటే, అశోకుడు ఆయన రాకెడిక్స్లో కానివ్వండి, పిల్లరెడిక్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఆయన దమ్మాని ప్రొపగేట్ చేశాడు, అశోకుని దమ్మాని ప్రపోగేట్ చేశాడు, కానీ బుద్ధుని మతాన్ని ప్రపోగేట్ చేయలేదు, బుద్ధిజంని ప్రపోగేట్ చేయలేదు. ఎస్, అశోకుడు బుద్ధిజంని ఫాలో అయ్యిండు, బుద్ధిజం అనేది మతము. అశోకుడు చెప్పిన దమ్మ అనేది ఇట్ ఈస్ ఏ రిలీజియస్ అండ్ సోషల్ ఆర్డర్, ఎలా బతకాలి మనుషులు అని చెప్తుంది. అది ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ లా, బేసికలీ ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ లా. ఏ మతం సంబంధించింది ఉండదు, ఎలా బతకాలి జనాలు అనే విషయాన్ని అది చెప్తుంది బేసిక్. సో ఈ స్టేట్మెంట్ బి, ఆప్షన్ బి ఇస్ రాంగ్ అండి. సో మరి మనకు ఆన్సర్ ఏంటి, ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. Ashokan inscription was found at ఎర్రగుడి ఈజ్ ఇన్ తెలంగాణ. కాదు, ఎర్రగుడి కర్నూలు డిస్టిక్ కదా, ఎర్రగుడి కర్నూలు డిస్టిక్ కదా, ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఇది. సో ఇది తప్పు. మౌరియన్ పంచ్ మార్కెడ్ కాయిన్స్ వేర్ ఫౌండెడ్ కోటిలింగ. ఎస్, దొరికినాయి, కరీంనగర్ కోటిలింగాలో దొరికినాయి. మరి విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట, ఇది తప్పు, ఇది తప్పు. సో ఆన్సర్ ఏమవుతుంది, నైదర్ 1 or 2. ఈ కోటిలింగాలనేమో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో ఉంది, ఎర్రగుడేమో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. Kandahar bilingual inscription speaks about the success of Ashoka's Dhamma. Yes, కరెక్టే. ఏకైక బైలింగల్ ఇన్స్క్రిప్షన్ అండి అశోకుడు ఇచ్చే ఎడిక్ట్స్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్ లో బైలింగ్వల్, దట్ ఈస్ గ్రీక్ అండ్ అరమిక్ లో ఉండేది, ఓన్లీ కాందహార్ లోనే ఇవ్వడం జరిగింది. అండ్ దాట్ స్పీక్ అబౌట్ అశోకన్ దమ్మ, ఇది కరెక్టే. బబ్రూ ఇన్స్క్రిప్షన్ స్పీక్స్ అబౌట్ ఫేత్ ఆఫ్ అశోక ఇన్ బుద్ధిజం, ఇది కరెక్టే. ఇందాకే చెప్పాను, బబ్రూ ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు దాని మీద బుద్ధిజం మీద నమ్మకం చూపించిండని, అందులో కన్వర్ట్ అయ్యిందని చెప్పి మనం మాట్లాడుకుంటాం. రైట్, సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మరి ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈస్ సి, బోత్ 1 and 2. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కౌటిల్యాస్ అర్థశాస్త్ర సేస్ దట్ చంద్రగుప్త మౌర్య పర్ఫార్మ్డ్ సల్లేఖన ఎట్ శ్రావణ బెలగోళ. ఇది కరెక్టా? చాలా మంది కరెక్ట్ అనుకుంటారు. ఎందుకు? చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన చేసిండు, శ్రావణ బెలగోళకు పోయిండు, చంద్రగిరి హిల్స్ మీద ఉన్నాడు, అక్కడే చనిపోయింది, ఇది అందరికీ తెలుసు. కానీ ఇది కౌటిల్యుని అర్థశాస్త్రంలో మెన్షన్ ఎక్కడా చేయలేదు. ఎందుకు? కౌటిల్యుని అర్థశాస్త్రము చంద్రగుప్తుడు మౌర్యుని టైంలో అసలు మౌర్య సామ్రాజ్యం ఎట్లా నడపాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా, గవర్నెన్స్ ఎట్లా, ఇలాంటి విషయాల మీద మాత్రమే మాట్లాడింది. అది అలాంటి విషయాలు మాత్రమే మాట్లాడింది, అంతేగాని చంద్రగుప్తుని మౌర్యుని చరిత్రను లేకపోతే మౌర్య సామ్రాజ్యపు చరిత్రను అవి మీద డిస్కషన్ చేయలే. ఇట్ ఓన్లీ స్పోక్ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, లైక్ కింగ్ ఆయన మినిస్టర్స్ వాళ్ళ డైలీ డ్యూటీస్ ఎట్లుంటాయి, లేకపోతే రాజ్యాన్ని నడపడానికి వాళ్ళ కాలంలో 34 డిపార్ట్మెంట్స్ ఉండే, వాళ్ళకు అధ్యక్షులు ఉండే, వాళ్ళ గురించి, లేకపోతే న్యాయం జ్యుడిషియరీ గురించి అంటే సివిల్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్, వాటికి సంబంధించిన విషయాలు, లేకపోతే 7 ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్, సప్తాంగాస్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. ఎస్, వాటి గురించి, మరి ఆ మౌర్యన్ టైంలో ఫారెన్ పాలసీ గురించి, క్రైసిస్ మేనేజ్మెంట్, వార్ స్ట్రాటజీస్, ఇలాంటివి మాట్లాడింది. కానీ చంద్రగుప్తుడు మౌర్యుడు ఎక్కడికి పోయిండు, అశోకుడు ఏం చేసిండు, ఇలాంటి ముచ్చట ఏం లేదు. అశోకుడు గురించి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఎందుకంటే కౌటిల్య చంద్రగుప్త మౌర్యుడు టైంలోనే ఉన్నాడు. సో ఇది తప్పండి, ఇది తప్పుడు స్టేట్మెంట్. ఓకే, రైట్. సెకండ్ వన్, రుమెండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌర్యన్ ట్యాక్స్ సిస్టమ్. ఎస్, దాని గురించి ఉంటుంది. రుమెండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అశోకుడు ఎప్పుడు ఇచ్చిండు, ఎప్పుడైతే మన లుంబిని, రుమెండై యొక్క పాత పేరే లుంబిని అండి. ఎప్పుడైతే లుంబినికి వెళ్తాడో, అక్కడ బుద్ధుడు పుట్టిండు అని చెప్పి తెలుసుకొని దాన్ని దర్శించడానికి వెళ్తాడో, ఆ టైంలో ఆ ప్రదేశానికి ట్యాక్స్, ఫ్రీ ట్యాక్స్ ఇస్తాడు కదా. ఎస్, మరి అలాగే బాగా ఉంటుంది కదా, ఆ బాగాలో అంటే మీరు పండించిన ప్రొడ్యూస్లో అప్పటి సామ్రాజ్యానికి కట్టే ట్యాక్స్ది బాగా అప్పటి వరకు 1/8 ఉండే, అది 1/6 చేస్తాడు. ఓకే, వీళ్ళకు రుమెండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం లుంబిడి జనాలకు. మరి ఇక్కడ మౌర్యన్ ట్యాక్స్ సిస్టమ్ గురించి ఉన్నట్టే కదా. ఎస్, సో ఇది కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Now, next question. Consider the following statements. విచ్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడడం ఇంపార్టెంట్ అండి, అన్నిటికన్నా ముఖ్యంగా. కరెక్ట్ అనలే, ఇన్కరెక్ట్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, విశాఖ దత్తాస్ ముద్ర రాక్షస డీల్స్ విత్ ద ఎండ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు? విశాఖ దత్తాస్ ముద్ర రాక్షస ఇది ఎండ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ గురించి మాట్లాడదు. మౌర్యన్ ఎంపైర్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు చంద్రగుప్త మౌర్య మరియు విష్ణుగుప్త చాణక్య ఎట్లా చేసిరు అనే దాని మీద మాట్లాడుతుంది. పురాణాస్ డీల్ విత్ ద జీనియాలజీ ఆఫ్ మౌర్యన్స్. ఇది కరెక్టే. పురాణాస్ ఓన్లీ జీనియాలజీ ఆఫ్ మౌర్యన్స్ కాదు, ఆ టైంలో ఉన్న చాలా మంది రాజవంశస్థుల యొక్క జీనియాలజీ గురించి పురాణాస్ మాట్లాడడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. బాణాస్ హర్ష చరిత్ర డీల్స్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఇది తప్పు. ఎందుకు? బాణుని యొక్క హర్ష చరిత్ర హర్షున్ టైంలో రాయబడింది, మరి ఇదేమో మౌర్య సామ్రాజ్యం ఎట్లా అంతరించిపోయింది దానికి సంబంధించిన విషయాల గురించి అది చెప్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ తప్పు. మరి మనకు అడిగింది తప్పుడు స్టేట్మెంట్ లేవని అడిగింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? B193. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఒక దిక్కేమో అశోకన్ ఎడిక్స్ ఇచ్చిండు, ఇంకొక దిక్కేమో ఆ అశోకన్ ఎడిక్స్లో ఏమున్నాయి అనే విషయాలు మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. 13th మేజర్ ఆర్కడిక్ట్. మనకు 13th మేజర్ ఆర్కడిక్ట్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? కళింగ వారు, దాంట్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి, దానివల్ల అది జరిగిన తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడు అశోకుడు లాంటి విషయాలతో పాటు, వాటితో పాటు ఈ ఇన్స్క్రిప్షన్ దట్ ఈస్ 13th మేజర్ రాకడిక్లో అశోకుడు ఓన్లీ వాటి గురించి మాత్రమే మాట్లాడలేదండి, దాంతో పాటు ఇంకొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? అవి ఏం చెప్పాడు? అందులో ఆయన సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గ్రీక్ కింగ్డమ్స్, అప్పుడు ఉన్న గ్రీక్ కింగ్డమ్స్ గురించి, మరి వాటితో ఈయనకు ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడడం జరిగింది. 5 హెలెనిక్ కింగ్డమ్స్ అంటే గ్రీక్ కింగ్డమ్స్. ఏమేంటి అప్పుడున్న గ్రీక్ కింగ్డమ్స్? యాంటిచోస్ 2 పాలనలో ఉన్న సిరియా, హీ వాజ్ ద రూలర్ ఆఫ్ సిరియా. అలాగే టాలమీ ఫిలడెల్ఫస్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్. అలాగే అలెగ్జాండర్, అంటే అప్పటి అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండర్ తర్వాత ఇంకొక అలెగ్జాండర్ వచ్చిండు, రూలర్ ఆఫ్ ఏప్రియసీనా, ఆ అలెగ్జాండర్ గురించి. అలాగే యాంటిగోనాస్ గొనాటస్ హూ వాజ్ ద కింగ్ ఆఫ్ మెసడోనియా, ఆయన గురించి. మరి అలాగే మ్యాగస్ ద రూలర్ ఆఫ్ సిరేన్, వీటి గురించి కూడా ఈయన మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇది దేంతో లింక్ చేద్దాం మరి మనం ఇక్కడ? A4. మరి థర్డ్ మేజర్ రాకడిక్లో ఏం చెప్పాడు అశోక? అందులో పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే బ్రాహ్మణులకు, శ్రమణులకు ఇద్దరికి ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి రాయల్ ఆర్డర్స్ని ఆయన పాస్ చేయడం జరిగింది. సో ఇది ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుంది, రైట్. ఇక 8th మేజర్ ఆర్డర్, ఇందులో ఏం చెప్పిండు? ఈ మన దమ్మయాత్రాస్ గురించి ఇందులో మాట్లాడడం జరిగింది. అప్పటి వరకు విహారయాత్రలు చేసే నేను ఇక దాని తర్వాత నుంచి దమ్మయాత్రాస్నే చేశాను అని చెప్పి 8th మేజర్ రాకడిక్లో దాని గురించే మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఇది దేనికి లింక్ అవుతుంది? ఇది. ఇక 5th మేజర్ రాకడిక్ మిగిలింది ఇది ఒకటే కదా, పార్డోనింగ్ ఆఫ్ ప్రిజనర్స్. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. 5th మేజర్ రాకడిక్స్లో ఈయన దమ్మ మహామాత్రాస్ని అపాయింట్ చేయడం గురించి కూడా మాట్లాడాడు దీంతో పాటు. ఓకే, అంటే స్లేవ్స్ని క్షమించడము, మరి ప్రిజనర్స్ని వదిలిపెట్టడము, వీటితో పాటు అపాయింట్మెంట్ ఆఫ్ దమ్మ మహామాత్రాస్ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ దిస్ దమ్మ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 4123. 4123 అంటే ఎక్కడ వస్తుంది? ఇది B. 4123. ఇది చాలాసార్లు అడిగినండి ఏపీఎస్సి ఎగ్జామ్స్లో అండ్ తెలంగాణలో టీఎస్పీఎస్సిలో కాకుండా ఈ పోలీస్ ఎగ్జామ్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, ఒకసారి చూడండి. ఈ మేజర్ రాకడిక్స్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. Now coming to the next question. Consider the following statements. 1. According to Fahin, Ashoka was converted to Buddhism by a child monk named Upagupta. Yes, Ashoka was converted to Buddhism by a child monk named Upagupta అనేది కరెక్టే, కానీ ఇది ఫాయిన్ చెప్పలే, ఇది చెప్పింది హుయాన్ సాంగ్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ మరి కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? ఈ స్టేట్మెంట్
ఖచ్చితంగా తప్పు అవుతుంది. హుయాన్ సింగ్ ఆయన బుక్ ఉంది కదా, సియుకి ఆర్ ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్, అందులో హీ సెడ్ దట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్ 8-year-old మాంక్, 8 ఏళ్ళ ఒక చిన్న మాంక్ ఉపగుప్త, ఆయన ఇన్ఫ్లుయెన్స్ లో అశోకుడు బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యిండు అని చెప్పి చెప్పింది హుయాన్ సాంగ్. ఫాహిన్ కాదు. ఓకే, సో ఇది తప్పుడు స్టేట్మెంట్. అకార్డింగ్ టు హుయాన్ సాంగ్, ద మౌర్యన్ ప్యాలెసెస్ వేర్ సో బ్యూటిఫుల్ అండ్ వేర్ బిల్ట్ ప్రాబబ్లీ బై డివైన్ ఫోర్సెస్. ఇది తప్పే. ఎందుకు? ఎస్, మౌర్యన్ ప్యాలెసెస్ బ్యూటిఫుల్గా ఉండే, అది అసలు మనుషులు కట్టినట్టు లేవు, దేవతలే కట్టినట్టు ఉన్నాయి అని చెప్పి అన్నారు. కానీ అది అన్నది హుయాన్ సింగ్ కాదు, ఇది అన్నది ఫాహిన్. ఓకే రైట్. సో రెండు తప్పే. సో ఆన్సర్ ఇస్ డి. Now, coming on to the next question, consider the following statements. 1, ఏం అడిగాడు? కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడిగాడు. Pliny gave the information about the military strength of Mauryans. Pliny visited during the Mauryan age. ఇది కరెక్టే. Pliny in his book spoke about the military strength of Mauryans. ఇది కరెక్టే. ఆయన తన బుక్, ప్లీనీ రాసిన బుక్ ఏంటి? న్యాచురల్ హిస్టరీ కదా బేసికలీ. దిస్ ప్లీనీ ఈజ్ ఈయన లాటిన్లో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అండ్ దిస్ బుక్ గివ్స్ అన్ అకౌంట్ ఆఫ్ మిలిటరీ స్ట్రెంత్ ఆఫ్ మౌరియన్స్. అందులో ఏం చెప్పాడంటే మౌరియన్స్కి 6 lakhs ఇన్ఫాంట్రీ ఉంది అని చెప్పి, అలాగే 30,000 క్యావెలరీ ఉంది అని చెప్పి, అలాగే 9,000 వార్ ఎలిఫెంట్స్ ఉన్నాయని, అలాగే 8,000 చారియట్స్ ఉన్నాయని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మరి నందాస్ యొక్క మిలిటరీ స్ట్రెంత్ గురించి కూడా ఒక ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎవరు? నందాస్ యొక్క మిలిటరీ స్ట్రెంత్ గురించి ఆరియాన్ అనే ఒక గ్రీక్ ఫిలాసఫర్ దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ప్లీనీ విజిటెడ్ ద ఇండియా డ్యూరింగ్ మౌర్యన్ ఏజ్. ఇది తప్పు. అదేంది సార్ రాకుండానే చెప్పిండ అంటే, ఎస్ రాలేదు. రాలేదని మీరు ఎట్లా చెప్తారు అంటే, మౌరియన్స్ బీసీలో ఉన్నారు, 300 BC టు 100 BC ఆ టైంలో. ఈయన ఎప్పుడు ఉండే? ఈయన ఏడీస్ బ్యాచ్, ఆఫ్టర్ క్రైస్ట్ బ్యాచ్, ఆఫ్టర్ డొమోనియన్, రైట్. సో అందువల్ల మరి ఆయన కాలంలో ఈయన లేడు, ఈయన కాలంలో వాళ్ళు లేరు, రైట్. సో మరి ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫేమస్ ఎలిఫెంట్ స్కల్ప్చర్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్ వాజ్ ఫౌండెడ్ దౌలి. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే. ఎలిఫెంట్ స్ట్రక్చర్ దౌలీలో కళింగ ప్రావిన్స్ లో ఉన్న దగ్గర ఈ మౌర్యన్ పీరియడ్ లో ఒక ఎలిఫెంట్ స్ట్రక్చర్ అక్కడ కట్టబడింది. మరి అది అక్కడ దొరకడం జరిగింది. అంటే క్యావ్డ్ ఎలిఫెంట్ అంటే ఒక రాక్ నే చెక్కి దాని ఎలిఫెంట్ రూపంలోకి తీసుకురావడం జరిగింది. అక్కడ దొరికింది. ఎస్, ఇది కరెక్టే. ద ఫేమస్ యక్షి స్కల్ప్చర్ ఆఫ్ మౌర్యన్ ఏజ్ వాజ్ ఫౌండ్ ఎట్ సుల్తాన్గంజ్. ఇది తప్పండి. ఎందుకు? ఎస్, మౌర్యన్ ఏజ్ లో యక్షులు మరియు యక్షిని యొక్క స్కల్ప్చర్స్ దొరికాయి. కానీ ద ఫేమస్ యక్షిని స్కల్ప్చర్ ఆఫ్ మౌర్యన్ ఏజ్ దొరికింది సుల్తాన్గంజ్ లో కాదు, ఇది బీహార్లోని దీదర్గంజ్ లో దొరకడం జరిగింది. ఓకే, సో ఇది తప్పు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మౌర్యన్ టైంలో ముఖ్యంగా ఈ రాక్ స్కల్ప్చర్స్ ఎందుకు దొరికాయంటే, ఆ టైంలో స్టోన్ మ్యాషనరీని ముఖ్యంగా అశోకుడు టైంలో బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళని. అందువలనే ఈ పీరియడ్లో అవి ఎక్కువగా ఉన్నాయి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రజూకాస్ ఇన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ప్రాదేశిక ఇన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఎ రెవెన్యూ ఆఫీసర్. ఇందులో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. మనకు మౌర్యన్ కి సంబంధించి ఇవి మాట్లాడుకున్నప్పుడు మనము యుక్తాస్, రజూకాస్, ప్రాదేశికాస్ గురించి మనం మాట్లాడతాం కదా.
ఎస్, బేసిక్గా ఈ ప్రాదేశికాస్ అనే వాళ్ళు హెడ్ ఆఫ్ ద డిస్టిక్ అండి. వీళ్ళు హెడ్ ఆఫ్ ద డిస్టిక్. మరి ఆ టైంలో వీళ్ళు బేసిక్గా లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ విషయాలు ప్రముఖంగా ఉండేవాళ్ళు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. ఇక రజూకా ఈజ్ ఏ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ అంటే తప్పు, ఇది కూడా తప్పు. ఎందుకంటే రజూకాస్ బేసిక్గా రెవెన్యూ ఆఫీషియల్స్ ఆ టైంలో, అంటే పట్వారీ సిస్టమ్ ఉండే కదా మనకు. ఎస్, అట్లా ఆ టైంలో వీళ్ళు పట్వారీలా అంటారు. సో రెండు తప్పే. సో ఆన్సర్ ఏమవుతుంది? నైదర్ 1 nor 2. ఓకే. Which of the following statements were made by Megasthenes in his Indica? Which of the statements given above are correct అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? క్రైమ్స్ వేర్ రేర్ అండ్ థెఫ్ట్స్ వేర్ అన్నోన్, పీపుల్ లెఫ్ట్ దేర్ హౌసెస్ అన్లాక్డ్. ఎందుకంటే ఇది కరెక్టే. మౌర్యన్ టైంలో క్రైమ్స్ జరిగితే ఉరిశిక్ష వేస్తుంది. సో క్రైమ్స్ థెఫ్ట్స్ ఎవడైనా చేయడానికి రెడీ అవుతాడా? చిన్న చిన్న థెఫ్ట్స్ క్రైమ్స్ చేయడానికి చాలా తక్కువ ఉంటాయి కదా. ఎస్, క్రైమ్స్ తక్కువ ఉండే, ఇక థెఫ్ట్స్ అవుతే అసలుకే ఉన్నట్టు ఎక్కడ లేవంట. అందువల్లనే జనాలు ఇట్లా హౌజెస్ని లాక్ వేయాల్సిన అవసరం లేకుండా పోయేటోళ్ళు. ఎందుకంటే శిక్ష భయంకరంగా ఉన్నది, నీకు పోలీసులు ఈజీగా పట్టుకునేటోళ్ళు. మరి ఆటోమేటిక్గా ఏం జరిగాయి కదా. సో ఇది కరెక్టే. దేర్ వేర్ 7 క్యాస్ట్ ఇన్ ద సొసైటీ. ఎస్, అంటే ఈయన చెప్పింది తప్పు, కాకపోతే మెగస్థీనిస్ ఇండికాలో ఏం చెప్పిండని అడుగుతుండు కాబట్టి మరి అకార్డింగ్ టు మెగస్థీనిస్ ఇండికా దేర్ వేర్ 7 క్యాస్ట్ ఇన్ ద సొసైటీ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. ఫెమైన్స్ నెవర్ ఒకరం. ఫెమైన్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఫెమైన్స్ వచ్చినప్పుడే కదా మగధాస భద్రబాహు నాయకత్వంలో చంద్రగుప్తం మౌర్యతో పాటు వాళ్ళు అక్కడికి వెళ్తారు శ్రవణ బెలగోల. సో ఇది తప్పుడు స్టేట్మెంటే జనరల్ తీసుకుంటే, కాకపోతే మెగస్థీనిస్ ఇండికాలో ఇదే రాసిండు కాబట్టి ఇది కరెక్ట్. స్లేవరీ అండ్ యూజరీ వేర్ అన్నోన్, ఇది కూడా కరెక్టే మెగస్థీనిస్ ప్రకారం. ఎందుకు? జనరల్గా అవుతుంది తప్పు, ఎందుకంటే అర్థశాస్త్రాలు కానివ్వండి, బుద్ధుని ఎడిక్స్లో కానివ్వండి స్లేవరీ గురించి మెన్షన్ ఉంది. అండ్ యూజరీ సిస్టమ్ అంటే మనీ లెండింగ్, దాని గురించి కూడా మెన్షన్ చేసింది ఉంది. ఓకే. సో మరి ఇక్కడ మెగస్థీనిస్ ఇండికా సంబంధించిన స్టేట్మెంట్స్ అడిగింది కాబట్టి 4కి 4 కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి? C 1 2 3 4. ఓకే. Now coming on to the next question. In which of the following inscription Ashoka says Buddham Sharanam Gacchami, Dhammam Sharanam Gacchami, Sangam Sharanam Gacchami? బేసిక్గా ఇది ఏ టైంలో అంటాడంటే బుద్ధుడు అశోకుడు బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిన సందర్భంలో ఈ స్టేట్మెంట్స్ని, ఈ శరణాలని వాడడం జరుగుతుంది. మరి బుద్ధుడు అశోకుడు బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యిండు అనేది మనకు ఎక్కడ తెలుస్తుంది? ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది? బబ్రు బైరాత్ ఎడిక్ట్ ఆర్ ఇన్స్క్రిప్షన్ నుంచే కదా. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? రుమ్మిండాయ్, మస్కీ, రాజుల మందగిరి, బబ్రు. ఏది కరెక్ట్? ఇదే కదా. ఎస్, రముండాయ్ ఎడిక్ట్ ఎక్కడ ఇచ్చిండు? లుంబినీలో ఇచ్చిండు. మరి అందులో ట్యాక్స్ సిస్టమ్ గురించి ఉంటుంది. మన బుద్ధుడు పుట్టిన ప్రదేశమైన లుంబినీకి అశోకుడు వెళ్ళిండు, అక్కడ మరి వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసిండు. అలాగే బాగా కూడా 1/8 నుంచి 1/6కి తగ్గించేండు. ఇవన్నీ ఉంటాయి అందులో, రైట్. ఇక మస్కీ ఏమో ఫస్ట్ టైం అశోక పేరు ఇందులో ఉన్నట్టే మనలు కనుగొన్నారు. ఇక రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్ సౌత్ ఇండియా మన కర్నూలులో దొరికింది, ఆంధ్రప్రదేశ్లో, రైట్. సో ఆన్సర్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. 1. దివ్యవదన స్పీక్స్ అబౌట్ ఎ రివాల్ట్ ఇన్ తక్సీలా డ్యూరింగ్ బిందుసారాస్ రెయిన్. బిందుసారుని టైంలో అక్కడి వాళ్ళ ప్రావిన్స్, అప్పుడు తక్సీలా కూడా ఒక ప్రావిన్స్ కదా. ఎస్, మరి అందులో రివాల్ట్ జరిగింది, కరెక్టే. మరి అప్పుడు బిందుసారుడు అశోకుడిని పంపించి ఆ రివాల్ట్ని అనగదొక్కుమని పంపిస్తాడు. ఆయన అనగదొక్కుతాడు పర్ఫెక్ట్గా. మరి దాని గురించి దివ్యవదన ఈజ్ ఏ బుద్ధిస్ట్ టెక్స్ట్, టిబిటియన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇది. మరి దీన్ని టిబిటియన్ లాంగ్వేజ్లో రాసిరు. ఒక పాయింట్ ఏంటంటే ఫారెనర్స్ వచ్చిర్రు, వాళ్ళ అకౌంట్స్ రాసిరు కదా, అవన్నీ కూడా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోనే రాసిరు. బ్రహ్మీలోనో ప్రాకృత్లోనో పాలిలోనో రాయలే. చైనీస్ వాళ్ళు వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాహిను, హుయాన్ సాంగ్, ఇత్సింగు వీళ్ళు ఏమి రాసినా వీళ్ళందరూ చైనీస్ భాషలోనే రాసిర్రు. అట్లనే గ్రీక్ మెగస్థీనిస్ ఆయన గ్రీస్లోనే రాసిండు. ఇక మహావంశ, దీపవంశ శ్రీలంకన్ కదా. ఎస్, అవి కూడా వాళ్ళ భాషలోనే రాసుకున్నారు. ఈ బుద్ధిస్ట్ టెక్స్ట్ టిబిట్కి సంబంధించిన దివ్యవదన కూడా టిబిటియన్ భాషలోనే ఉంది. ఎవరి కాళ్ళు వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్లోనే రాయడం జరిగింది. ఓకే.
సో అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు స్టేట్మెంట్లో లేకపోయినా అప్పుడప్పుడు దాని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ది కరెక్టే. పరిస్థ పర్వన్ స్పీక్స్ అబౌట్ సివియర్ ఫెమైన్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఎస్, ఇది కరెక్టే. ఎట్లా చెప్పచ్చు, ఎందుకంటే మన చంద్రగుప్త మౌర్యుని టైంలో ఇది జరిగింది. మరి దాని వల్లనే భద్రబాహు ఆయనతో పాటు కొందరు మాంగ్స్ సౌత్ ఇండియాకు తరలి వెళ్ళారని చెప్పి పరిస్థ పర్వంలో ఉంది కదా. ఎస్, సో ఇది కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, రైట్. సో ఇదండి మౌర్యన్ సామ్రాజ్యం ఆర్ మౌర్యుల చరిత్రకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇవన్నీ యూపీఎస్సీలోను, టీఎస్పీఎస్సీలోను, ఏపీఎస్సీలోను, లేకపోతే పోలీస్ ఎగ్జామ్స్లోను, మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నుంచే తీసుకున్నాను ఇవి. ఎందుకంటే మౌర్యులు కానివ్వండి, బుద్ధిజము, జైనిజం ఇవన్నీ కూడా ఇప్పటి యూపీ అండ్ బీహార్ ఏరియాలోనే చాలా జరిగాయి కాబట్టి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లోనే డెప్త్గా అడుగుతారు. మరి అందుకే అక్కడి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్, ప్లీజ్ లైక్, subscribe and share. Okay, thank you.